ఈ వీడియోలో ఎక్కడో ఒక చోట మీకు 10 అనే నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ 10 అనే నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. సెండ్ చేసిన వాళ్ళు ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒకరికి 500 అయితే ఫోన్పే చేస్తాను అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అక్కడ చోట కనిపిస్తుంది. దీని అయితే అసలు మిస్ అయితే అవ్వద్దు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మన కీబిల్ వచ్చేసరికి ఏంటంటే మనకి దేవరా నుంచి నిన్న ట్రైలర్ రావడం అనేది జరిగిందనమాట. అసలు దేవరా నుంచి ఏది వచ్చినా కానీ మొత్తం అన్ని కాపీ అని చెప్పేసి అయితే అందరూ గట్టిగా ట్రోల్స్ అయితే చేస్తున్నారనమాట. ఏంటంటే నిన్న మనకి వచ్చినటువంటి ట్రైలర్లో కూడా మనకి డాల్ఫిన్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాపీ చేశారు అని చెప్పేసి అయితే అందరూ కూడా ట్రోల్ అయితే చేస్తారనమాట. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. అంటే నేను మన వాడు డాల్ఫిన్ మీద సవారీ చేశారు కదా, దాని గురించి అయితే చాలామంది మొత్తం ఫుల్ కాపీ రా బాబు అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. అంతేకాకుండా ఇప్పటివరకు కూడా మనకు ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఏంటంటే అసలు దేవరాలో మన వాడు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడా అని చెప్పేసి. కానీ నిన్న మన ట్రైలర్లో మనకి ఏంటంటే వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. మన ఎన్టీఆర్ గారు ఖచ్చితంగానే డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అనేది అయితే క్లియర్ కట్గా చెప్పేశారనమాట. కాబట్టి ఏంటంటే అంటే మనోడు కొడుకు తండ్రి దేవరా, కొడుకు పేరేమో అదే దేవ, మనోడి పేరు కొడుకు అయితే ఇంకొకటి అనమాట. కొడుకే చుట్టమల్లె సాంగ్లో కానీ మనకి మన వచ్చినటువంటి దావుది సాంగ్లో కానీ అంతా కూడా మనకి కొడుకు అన్నమాట. మనకి దేవసరికి సముద్రం మధ్యలోనే ఉండిపోయాడు అనేది అయితే డైలాగ్స్ చెప్పారు కదా, దాంట్లో అంటే సముద్రం మధ్యలోనే ఉండిపోయాడు అనమాట. అక్కడ దేవర స్టోరీ మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. చాలామంది ఎందుకు అంటే దేవరకు ఉన్నటువంటి హైప్ను చూసి చాలామంది పడి దేవర సినిమా మీద పడి మరీ ఏడుస్తున్నారు అనమాట. ఎందుకంటే అసలు ఏం వచ్చినా కానీ కాపీ మన దాకా సాంగ్స్ అన్ని కూడా కాపీ అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమో మనకి ట్రైలరే కాపీ అంటారు అనమాట. అంటే సీన్లన్నీ కాపీ కొట్టేశ్వరా బాబు అని చెప్పేసి అయితే అంటారనమాట. నాకైతే అలాగైతే ఏమనిపించలేదు. కాకపోతే నాకు కొంచెం మ్యూజికే లో అయ్యింది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమందికి అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాంటి మో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు